హాయ్ అండి. నెత్తళ్ళు టమాటా కర్రీ చేసుకుందామా? ముందుగా నెత్తళ్ళని శుభ్రం చేసుకొని, వేడి నీళ్ళు వేసుకొని 5, 6 సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టండి. తర్వాత ఉల్లి, పచ్చిమిర్చి, టమాటాలు కోసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గిన్నె వేడి చేసి నూనె వేసుకొని, కొంచెం పసుపేసి ఈ నెత్తళ్ళని వేయించుకుందామండి. అప్పుడు నీచు వాసన రాదు. పక్కన పెట్టుకోవాలండి వేయించి. తర్వాత మరికొంచెం నూనె పోసి, జీలకర్ర వేసి వేగనిచ్చి, కరివేపాకు, వెల్లుల్లి, పెద్దుల్లి, పచ్చిమిర్చి వేసి, పసుపు వేసి వేగనివ్వండి. ఇప్పుడు టమాటాలు వేసి బాగా స్మాష్ అయ్యేంత వరకు ఉడకనివ్వండి. ఇవి ఉడికిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న నెత్తళ్ళను వేద్దామండి. వేసి బాగా కలుపుకుందాం. తర్వాత తగినంత ఉప్పు, కారము వేసి బాగా వేయించుకుందామండి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోద్దామండి ముక్క మునగా. ఈ నీళ్ళన్నీ ఎగిరేంత వరకు ఉంచుకుందామండి. అప్పుడే కూర చాలా బావుంటుంది. దగ్గర పడుతుంది కాబట్టి కొత్తిమీర వేశాను. చూసారా ఎంత యమ్మీగా ఉందో! మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది.